థర్డ్ కేటగిరీ బల్క్ స్ట్రెస్ ఆర్ దీన్ని ఆర్ వాల్యూమ్ స్ట్రెస్ అని కూడా అనొచ్చు. వాల్యూమ్ స్ట్రెస్ తెలుగులో విమోటన ప్రతిబలం, ఘన పరిమాణ ప్రతిబలం. వాల్యూమ్ స్ట్రెస్ అన్నాం కదా, ఘన పరిమాణ ప్రతిబలం లేదా హైడ్రాలిక్ ప్రతిబలం అనొచ్చు. సో దీనికి ఉదాహరణగా మనం ఏదో ఒక షేప్డ్ బాడీని ఒక ప్రవాహిలో ఉన్నట్లుగా ఊహించుకుందాం. ఒక ప్రవాహిలో ఒక వస్తువుని అధిక పీడనం గల ఒక ప్రవాహిలో ఒక ఇర్రెగ్యులర్ షేప్డ్ బాడీని మనం ఊహించుకున్నప్పుడు అప్పుడు ఆ వస్తువు మీద ఉపరితలం మీద ప్రతి బిందువు వద్ద ఆ ప్రవాహి లంబ దిశలో పీడనాన్ని కలగజేస్తుంది. రిజల్టింగ్ అది ఆకారంలో మార్పు రాదు కానీ ఘనపరిమాణం తగ్గిపోతుంది. మొదటి ఘనపరిమాణం V1 అని, తుది ఘనపరిమాణం V2 అని అనుకున్నట్లయితే ఇప్పుడు ఈ పునఃస్థాపక బలం ఏకాంక వైశాల్యంపై పనిచేసే దానిని మనం దిస్ restoring force per unit area we call it as volume stress, but in this case it will be just nothing but equal to hydraulic stress. This is also called as hydraulic stress or hydraulic stress. So hydraulic stress ni manam P అన్న అక్షరంతో సూచిస్తాం. P, hydraulic stress P, because hydraulic pressure is also equal to hydraulic pressure, that is also equal to force per unit area. ఏదైనా హైడ్రాలిక్ స్ట్రెస్, హైడ్రాలిక్ ప్రెషర్ ఏదైనా అనుకోవచ్చు మనం. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటాను. ఒక ఘన పదార్థాన్ని మనం ఒక ప్రవాహిలో అధిక పీడనం గల ఒక ప్రవాహిలో అనుకున్నట్లయితే ఈ ప్రవాహి ఈ వస్తువు మీద ఉన్న ఉపరితలం మీద ఉన్న ప్రతి బిందువు వద్ద లంబ దిశలో బలాన్ని కలగజేస్తుంది. దానివల్ల వస్తువు సంపీడనం చెందుతుంది. ఈ సంపీడనం చెందినందువల్ల ఇక్కడ వస్తువు ఆకృతిలో ఏమీ మార్పు లేదు, కేవలం ఘనపరిమాణం తగ్గిపోయింది. మన మొదటి ఎగ్జాంపుల్ విషయంలో in the case of longitudinal stress or longitudinal strain, అనుదైర్ఘ్య ప్రతిబలం, అనుదైర్ఘ్య వికృతి విషయంలో పొడవు పెరగడం కానీ పొడవు తగ్గడం కానీ మనం గమనించాం. రెండవ ఉదాహరణలో టాంజెన్షియల్ స్ట్రెస్, విమోటన ప్రతిబలం, విమోటన వికృతి విషయంలో ఏం గమనించాం? ఆకారం మారడం గమనించాం. ఇక్కడ ఆకారం అదే ఉంటుంది కానీ ఘనపరిమాణం తగ్గిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఈ హైడ్రాలిక్ స్ట్రెస్ ద థర్డ్ వన్, బికాస్ పీడనము ఫార్ములా కూడా ఫోర్స్ బై ఏరియా, ఇక్కడ ప్రవాహి కలుగజేస్తుంది కాబట్టి ఈ స్ట్రెస్ నథింగ్ బట్ హైడ్రాలిక్ ప్రెషర్ P. ఇక్కడ కమింగ్ టు దిస్ పాయింట్, ఘనపరిమాణ ప్రతిబలం మనం ఒక వస్తువుని ప్రవాహిలో ఊహించుకున్నాం. ప్రవాహిలో ఉన్న వస్తువు మీద ప్రతి బిందువు వద్ద బలాన్ని ఎగ్జర్ట్ చేస్తుంది. దానివల్ల వస్తువు సంపీడనం చెందడం జరుగుతుంది. ఈ విధమైన ప్రతిబలం, ఏకాంక వైశాల్యం మీద పనిచేసే ప్రతిబలాన్ని మనం హైడ్రాలిక్ ప్రతిబలం P అన్న అక్షరంతో సూచిస్తాం. మరి హైడ్రాలిక్ వికృతి ఏంటి? హైడ్రాలిక్ స్ట్రెయిన్. Hydraulic strain, the third kind.
హైడ్రాలిక్ వికృతి. హైడ్రాలిక్ వికృతిని ఎలా చేస్తాము? ఇప్పుడు తొలి ఘన పరిమాణం ఎక్కువ, తుది ఘన పరిమాణం తక్కువ. సో V2 minus V1 is delta V. సో delta V by V. ఘన పరిమాణంలోని మార్పు బై తొలి ఘన పరిమాణము. V1 అన్న రాసుకోవచ్చు, జనరల్ గా V రాసు. ఓకే, సో ఘన పరిమాణంలో కలిగిన మార్పు బై తొలి ఘన పరిమాణాన్ని మనం హైడ్రాలిక్ వికృతి అని చెప్పుకుంటాం. నా రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త ఈ స్ట్రెస్ కి స్ట్రెయిన్ కి రిలేషన్ ఇవ్వడం జరిగింది. సో till now we have done 3 categories of stress and 3 categories of strain. First we have defined what is stress, what is strain, and then the kinds of stress and strain. 3 kinds. Number 1, longitudinal, and again in longitudinal you have tensile and compressive. మొదటిది అనుదైర్ఘ్య ప్రతిబలం. అనుదైర్ఘ్య ప్రతిబలంలో మళ్ళీ 2 రకాలు, తన్యజ అండ్ సంపీడ్య. ఓకే, ఈ రెండింటిని కలిపి మనం అనుదైర్ఘ్య ప్రతిబలం అంటాం. అనుదైర్ఘ్య ప్రతిబలానికి వచ్చే వికృతి అనుదైర్ఘ్య వికృతి. లాంగిట్యూడినల్ స్ట్రెస్, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సెకండ్ కేటగిరీ టాంజెన్షియల్ స్ట్రెస్, టాంజెన్షియల్ స్ట్రెయిన్. రెండోది తెలుగులో ఏమంటాం మనం? విమోటన ప్రతిబలం, విమోటన వికృతి. థర్డ్ కేటగిరీ బల్క్ స్ట్రెస్, వాల్యూమ్ స్ట్రెస్ ఆర్ హైడ్రాలిక్ స్ట్రెస్. అండ్ దానికి కరస్పాండింగ్ గా వచ్చే the strain which is coming corresponding to bulk stress, volume stress, hydraulic stress is hydraulic strain, which is nothing but the ratio of change in volume by original volume. So hydraulic ప్రతిబలానికి కరస్పాండింగ్ గా వచ్చే వికృతిని మనం హైడ్రాలిక్ వికృతి అని చెప్పుకుంటాం. నా ఇప్పుడు హుక్స్ లా చేద్దాం. రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త హుక్స్ లా అని ప్రస్తావించారు. హుక్స్ లా. సో వాట్ ఈస్ హుక్స్ లా? స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అంటే ప్రతిబలం. సరే, ఇక్కడ ఇంగ్లీష్ లో రాసేస్తే stress is proportional to strain means stress is equal to some constant K into strain. This constant K is called modulus of elasticity. Modulus of elasticity. Modulus of elasticity. ప్రతిబలం. హుక్ నియమం. హుక్ నియమం. సో ప్రతిబలం వికృతి ఒకదానికొకటి స్వల్ప విరూపణలకు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. For small deformations, stress is proportional to strain. మీరు స్ట్రెస్ స్ట్రెయిన్ ఒకదానికొకటి ప్రపోర్షనల్ గా ఉంటాయి కదా, దాన్ని ఎక్కువ సాగదీస్తే ఏమవుతుంది? వైర్ బ్రేక్ అయిపోతుంది. సో వాట్ we mean to say is within a limit. That's why we are putting a clause. For small deformations, stress is proportional to strain, or stress is equal to constant into strain. The constant K is called as modulus of elasticity. ప్రతిబలం వికృతి ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటాయి స్వల్ప విరూపణలకు, లేదా ప్రతిబలం is equal to some constant K into వికృతి. మరి ఈ కాన్స్టెంట్ ఏమంటాం మనం? Modulus of elasticity. What do you mean modulus of elasticity?
స్థితిస్థాపక గుణకము. Kని స్థితిస్థాపక గుణకము. స్థితిస్థాపక గుణకము అంటాం. సరే, ఓకే. When you said stress is proportional to strain, when we started this lesson, we know only stress and strain. Now we have three kinds of stress, three kinds of strain. So what stress and what strain? Again, there are three kinds of stress, three kinds of moduli of elasticity depending upon what stress and what strain. You know, the first one is what? Longitudinal stress, and corresponding to longitudinal stress, you have longitudinal strain. So K is equal to, we can write stress by strain. Now my question is, what stress by what strain? So in each case, we call the constant K by one name. In the first case, what is that stress? Longitudinal stress. And what is that strain? Longitudinal strain. So the ratio of longitudinal stress to longitudinal strain is called as Young's modulus. Young again is the name of the scientist. Young again is the name of the scientist. So I'll just write that. This is Hooke's law. Stress is proportional to strain, or stress by strain is equal to constant. Hooke నియమం ప్రకారం ప్రతిబలం వికృతి స్వల్ప విరూపణలకు ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటాయి. కాబట్టి ప్రతిబలం is equal to K into వికృతి. K ని మనం స్థితిస్థాపక గుణకము అంటాం. So the first one is Young's modulus. Second one is modulus of rigidity. You represent this by the letter Y. And the second one is దృఢతా గుణకము. ఇక్కడ ఫస్ట్ వన్ యంగ్ గుణకం. Y అన్న అక్షరంతో సూచిస్తాం. రెండవది దృఢతా గుణకము. G అన్న అక్షరంతో సూచిస్తాం. మూడవది ఆయతన గుణకము. B అన్న అక్షరంతో సూచిస్తాం. So the second one is shear modulus, modulus of rigidity, shear modulus, anything. Shear modulus, which is represented by the letter G. And the third one is bulk modulus. Which is represented by the letter B. So these are the three kinds of moduli. Plural of modulus we got from Hooke's law. So how do we define Young's modulus? Y is equal to longitudinal stress. That's why I said, if you understand stress and strain, this lesson is done. Longitudinal stress by longitudinal strain. Second one, G. Actually, second one is deleted in your syllabus, but I'm just doing it so that you will know the order. Even if it is not there in the syllabus also, just know it. Okay. So shear modulus, how do we define? What is the second category? Tangential stress by tangential strain. And what is the third category? Bulk modulus. How do we define bulk modulus? Bulk stress by bulk strain. Bulk stress is nothing but equal to
hydrostatic pressure or hydraulic pressure. That's the thing. Then Young గుణకం y ని మనం ఎలా డిఫైన్ చేస్తాం? అనుదైర్ఘ్య longitudinal stress, అనుదైర్ఘ్య ప్రతిబలం by అనుదైర్ఘ్య వికృతి. అనుదైర్ఘ్య ప్రతిబలంలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. సంయోజ అండ్ దెన్ సంపీడ్య. అనుదైర్ఘ్య వికృతి. మరి దృఢతా గుణకము అంటే ఎలాగా? దేంతో? టాంజెన్షియల్ స్ట్రెస్. టాంజెన్షియల్ స్ట్రెస్ ని మనం ఏమన్నాము? విమోటన ప్రతిబలం, విమోటన ప్రతిబలం బై విమోటన వికృతి. థర్డ్ కేటగిరీ ఆయతన గుణకం B is equal to. మూడోది ఏమన్నా మనము? ఘన పరిమాణ ప్రతిబలం లేకపోతే హైడ్రాలిక్ ప్రతిబలం బై హైడ్రాలిక్ వికృతి. దీనిని మనం ఆయతన గుణకం అని అంటున్నాము. రెండోది విమోటన గుణకం, దృఢతా గుణకం. మొదటిది యంగ్ గుణకం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ Huxley and the constants which are called as moduli of elasticity. If it is singular, you call it as modulus of elasticity. మొదటిది యంగ్స్ మాడ్యులస్, రేషియో ఆఫ్ longitudinal stress. మనం ఏం చెప్పుకున్నాం? K is equal to stress by strain. What stress by what strain? First category longitudinal stress by longitudinal strain. ఆ కాన్స్టెంట్ ని మనం యంగ్స్ మాడ్యులస్. Young again is the name of the scientist. Second one, shear modulus, tangential stress by tangential strain. Third category, bulk stress by bulk strain, that is called as bulk modulus. యంగ్ గుణకం అంటే అనుదైర్ఘ్య ప్రతిబలము బై అనుదైర్ఘ్య వికృతి, మొదటి కేటగిరీ. రెండవది విమోటన ప్రతిబలము బై విమోటన వికృతి. థర్డ్ది ఆయతన గుణకం B నెల హైడ్రాలిక్ ప్రతిబలం. హైడ్రాలిక్ ప్రతిబలానికి అనుసంధానంగా వచ్చే వికృతి ఏంటి? హైడ్రాలిక్ వికృతి. దానిని మనం ఆయతన గుణకం B అన్న అక్షరంతో సూచిస్తాం.